డాక్టర్ గారు, సాధారణంగా పొంగల్లో అయితే గనక బియ్యం ఉపయోగిస్తూ ఉంటారు, పప్పులు ఎక్కువ ఉపయోగించి చేస్తూ ఉంటారు. అవునమ్మా. మరి ఈ పొంగలిలో సగ్గు బియ్యాన్ని ఉపయోగించి తయారు చేయడం వెనక రహస్యం ఏంటి? అలాగే రెసిపీ కూడా. వేసవికాలం బాగా చలవ చేసేవి తినాలనుకుంటూ ఉంటారు. అవును. సగ్గు బియ్యం చలవకు పెట్టింది పేరు అని అందరికీ తెలుసు. అంచేత ఇతర పొంగళ్ళు అవి కొద్దిగా వేడి చేసినట్టు ఫీల్ అవుతారు కాబట్టి అతి చలవ చేసే సగ్గు బియ్యంతో పొంగల్ చేసుకుంటే మరి కారం కారంగా తినాలనిపిస్తుంది కదా. అందుకని అలాంటి పొంగల్ని సగ్గు బియ్యం కాంబినేషన్తో చేసుకుంటే కూడా మన పద్ధతిలో అసలు సమ్మర్కి అస్సలు నష్టం ఉండదు, బాడీకి మంచి కూలెంట్ లాగా ఉపయోగపడుతుంది. అది ఎలా చేసుకుందాం అనేది ఇప్పుడు చూద్దాం. సగ్గు బియ్యం పొంగల్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: 3 గంటలు నానబెట్టిన సగ్గు బియ్యం 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు చిన్న ముక్కలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూన్, అల్లము తురుము 1 టీ స్పూను, మిరియాల చెక్క ముక్క పొడి 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, పసుపు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ముందుగా ఒక చిన్న సైజు ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో జీలకర్ర వేస్తాం. కొద్దిగా మేగడ వేసేసి ఆ జీలకర్రని అందులో వేగనిస్తూ అందులో ముక్క చెక్క, మిరియాల పొడి, అల్లము తురుము ఇవన్నీ మేగడలో వేగనివ్వాలి. పచ్చిమిరపకాయ ముక్కలు, జీడిపప్పు బద్దలు, కరివేపాకు, కడిగిన పెసరపప్పు, అట్లాగే నానబెట్టిన సగ్గు బియ్యం. ఇందులో కొద్దిగా పసుపు వేసేసి 1 కప్పు కొబ్బరి పాలు పోసేసి మరో కప్పు నీళ్లు పోసేస్తాం. అలా అన్నిటినీ కలిపేసి కుక్కర్లో మూత పెట్టేసేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిస్తాం. అలా సగ్గు బియ్యంతో పొంగలి సిద్ధం అవుతుంది. పైన కొత్తిమీర, నిమ్మరసం చల్లేస్తాం. చాలామంది పంచదార బాగా వేసిన సగ్గుబియ్యం జావ తాగితే కూలింగ్ పనికి వస్తుందని తాగుతూ ఉంటారు. పంచదార వాడటం వల్ల సగ్గుబియ్యంలో లాభాన్ని కూడా అది పాడు చేసేస్తాయి. తెలియక ఇట్లాంటివి చేస్తుంటాం. దాని బదులు ఎప్పుడన్నా బెల్లంతో చేసుకుంటే మంచిది. పంచదార వల్ల బ్యాక్టీరియాలు పెరిగిపోతే చెడ్డ, ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది. అందుకని నష్టం అట్లా ఉంటుంది. సగ్గుబియ్యం మంచిది, వండే విధానం మనం మార్చుకోవాలి. సగ్గుబియ్యం చేసే పొంగల్ కూడా ఇలా చేసుకుంటే లాభాలు ఎక్కువ ఉంటాయని మరొకటి. సోంపులో నుండి డైజెస్టివ్ ఎంజైమ్స్ అంటే జీర్ణాది రసాలని ఉత్పత్తి చేసే సామర్థ్యం అద్భుతంగా ఉంటుంది. అందుకని భోజనం చేసిన తర్వాత నోట్లో సోంపు వేసుకుని నవలమంటారు. ఆ ఓట లోపలికి వెళ్ళి చాలా లాభాన్ని ఇస్తుంది. సోంపులో 44% పీచు ఉంటుంది. ఒక స్పూను సోంపుని నీళ్ళల్లో వేసి మరిగించేసేసి ఆ వడకట్టకుండా సోంపుతో పాటు తాగేయాలి. అట్లా త్రాగేస్తే లోపలికి ఫైబర్ వెళ్ళి జీర్ణ సంబంధమైన ఎంజైమ్స్ ఉత్పత్తికి సోంపులో ఉండే కెమికల్స్ బాగా ఉపయోగపడి ఇక లోపలికి వెళ్ళిన సోంపుతో పాటు ఫైబర్ ఏదైతే ఉందో ఇది ఆహారాల్లో ఉండే కొవ్వుల్ని అబ్జార్బ్ కానియకుండా, అంటే రక్తం లోపలికి చేరనీయకుండా ఆ కొవ్వుల్ని దొడ్లోకి వెళ్ళేట్టు చేయడానికి, పిండి పదార్థాలు జీర్ణమైనప్పుడు చక్కెరగా మారుతాయి కదా, ఆ చక్కెర పదార్థాలు కూడా స్పీడ్గా వెళితే కొవ్వు పెరుగుతుంది, స్లోగా వెళితే అట్లా పెరగదు. ఆ నియంత్రణ చేయటానికి ఈ సోంపు ఉపయోగపడుతుంది. అందుకని ఒబిసిటీ, ఫ్యాట్ కంటెంట్ని పెంచకుండా కంట్రోల్ చేయడానికి సోంపు ఇట్లా ఉపయోగపడుతుంది.